హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంకా పారు అయితే శివనారాయణ తెచ్చి ఒక పాల గ్లాస్ అయితే ఇస్తూ ఉంటుంది. "ఏవండీ నీకోసం పాలు తీసుకొచ్చాను." "నేను అడగలేదే." "మీరన్నీ అడగాలా ఏంటండి? మీలాంటి వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం దొరకడం నా అదృష్టం. దయచేసి సేవ అనే పదాన్ని నా దగ్గర వాడకు పారిజాతం. నేను మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాలి. ఆ వర్షపు కురిసిన దరిద్రపు రాత్రిని గుర్తు చేసుకోవాలి. అది మధురమైన రాత్రండి" అని పారు అంటుంటే అప్పుడే శివనారాయణ అయితే "అవునవునవును. నా జీవితాన్ని మార్చిన రాత్రి. మీరెన్నైనా చెప్పండి. మీలాంటి ఉత్తములు అరుదుగా ఉంటారు. మీరు ఉత్తమ తండ్రి, ఉత్తమ భర్త, ఉత్తమ తాత, ఉత్తమ యజమాని. ఇంకా దశరథ మీకు కుడి భుజం. సుమిత్ర ఈ ఇంటికి మణిదీపం. అంతా బావుంది కానీ, చేతిలో 2 చిరుతలుంటే, నువ్వు చెప్పేదానికి చింతల మోరుకి 2 సరిగ్గా సరిపోయేవి. అంటూ అని శివనారాయణ అంటుంటే అప్పుడే పారిజాతం అయితే అంటే నేను భజన చేస్తున్నాననుకుంటున్నారా? మాకు తెలిసిన వాటికి దీనికి ఇదే పేరు. నీకు సొంత పేరేముంటే నాకైతే తెలీదు. మేమైతే దీన్ని భజనం అంటారు. నీకిది అలవాటే కాబట్టి పొగడతా అనుకుంటావు. అని శివనారాయణ అంటుంటే అప్పుడే పార్వతి, ఎప్పుడు నన్ను తిట్టడమే తప్ప ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నారా? ఏదో అడగాలని వచ్చి ఉంటావు. అది త్వరగా అడిగిస్తే కాస్త తొందరగా పడుకుందాం అనుకుంటున్నాను పారు. నీ కాళ్ళు నేను నొక్కుతాను. వద్దులే పారిజాతం. నీకంత శ్రమ ఇవ్వాలనుకోవట్లేదు. పైగా ఆ కాళ్ళు నొక్కుతానంటున్నావంటే అడిగే విషయం చాలా పెద్దదే ఉంటుంది. సుమిత్ర, దశరథ కలిసిపోయారుగా. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఒక్కరు మాత్రమే సంతోషంగా లేరండి. ఆ ఒక్కరు ఎవరు? ఎందుకు సంతోషంగా లేరు? మీరు పరువు గురించి ఎంతగా ఆలోచిస్తారో నాకు తెలుసా అండి. మన కుటుంబంలో అని పారు అంటుంటే అప్పుడే శివనారాయణ మళ్ళొకసారి చెప్పు. అదేనండి, మీ కుటుంబంలో ఎవరైనా ఎవరి ముందున తలదించుకోవాల్సొస్తే, ఈ ఇంటి పెద్దగా మీరు తలదించుకోవాల్సిందే గదా! అందుకే జ్యోత్స్నని జ్యోత్స్నని అని శివనారాయణ అంటుంటాడు. అప్పుడే పారు, మీరు బోర్డ్ మీటింగ్‌లో నాంచొద్దో, తర్వాత సీఈఓ కూడా తనే అని చెప్పాలి. అంటే సీఈఓగా జ్యోత్స్నే కొనసాగుతుందని చెప్పాలి అని పారు అంటే, అప్పుడు శివనారాయణ ఈ విషయం జ్యోత్స్ననే నాకు చెప్పొచ్చు కదా! పాపం అది గదిలో పడి ఏడుస్తుందండి. నేను దాన్ని ఓదార్చి, మీ తాత నీకు అన్యాయం చేస్తాడా చెప్పావు? నేను వెళ్లి మాట్లాడతానని చెప్పారండి. అవునా! అని శివనారాయణ అంటూ ఉంటాడు. పాపం జ్యోత్స్నకి నీ మీద నమ్మకం లేనట్టుంది. నా మనవరాలికి నా మీద నా మనవరాలికి నా మీద నమ్మకం లేకపోవడం ఏంటండి? నమ్మకమే ఉంటే తను వచ్చేదే కాదు కదా! తను రావడం ఏంటండి? జ్యోత్స్న అని పిలుస్తాడింకా శివనారాయణ. ఇలా రా! ఇంకా జ్యోత్స్న అయితే లోపలికొస్తూ ఉంటుంది. నువ్వెప్పుడొచ్చావే? అని పార్వతి అయితే అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో వచ్చింది అని శివనారాయణ అంటూ ఉంటాడు. చాటుగా నిలబడి అంతా వింటుంది. ఇప్పుడు జ్యోత్స్న అయితే, అంటే తాత నేను మామూలుగానే వచ్చాను. నువ్వు ఎవరు నువ్వు ఎలా వచ్చినా, ఎవరితో వచ్చినా ముందు సీఈఓ పోస్ట్‌కి రాజీనామా చెయ్యి. అని శివనారాయణ అంటే పారు, జ్యోత్స్న అయితే షాక్ అయిపోతుంటారు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో. అప్పుడు పారు పెళ్లి చేసుకుంటుందిలేండి. దానికి సీఈఓ పోస్ట్‌కి సంబంధం ఏం లేదు కదా! ఇక మీరు బయలుదేరొచ్చు. ఇక శివనారాయణ మరో విషయం. కాస్త మీ అమ్మ నాన్నలకి దూరంగా ఉండు అని జ్యోత్స్నతో అంటూ ఉంటాడు. ఇక దీప అయితే కార్తీక్‌కి టిఫిన్ తినని తీసుకొస్తూ ఉంటుంది. ఏంటి అలా ఉన్నావు అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు బావ, త్వరగా తిను, బయలుదేరుతాం. ఆగు, నేనిక్కడ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఏం చెప్పాలి బావ? మొఖం ఎందుకు అలా ఉందో చెప్పు? కొబ్బరికాయ కుళ్ళిపోయింది. ఏంటి? కొబ్బరికాయ కుళ్ళిపోయింది బావ? కొబ్బరికాయ కుళ్ళిపోవడం ఏంటి మంతలా? ఈరోజు తాతయ్య గారు తొందరగా రమ్మని చెప్పారన్నావా? సీఈఓ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమో! దానివల్ల మళ్ళీ కుటుంబంలో ఎలాంటి గొడవలొస్తాయేమో అని భయపడి దేవుడి ముందు మోకాళ్ళ మీద దండం పెట్టుకున్నాను. ఏ గొడవ జరగకూడదని. కానీ కొబ్బరికాయ కుళ్ళిపోయింది. కొబ్బరికాయ కుళ్ళిపోతే పీడ ఒళ్ళిపోయినట్టే దీపా! కాదు బావ. అలా కొబ్బరికాయ కుళ్ళిపోతే బాధపడకుండా ఉండాలి అని అలా అంటారే కానీ అది నిజం కాదు బావ. ఎవరో చెప్పిందైతే నమ్మకపోవచ్చు. నేను చెప్పేదాన్ని నువ్వు నమ్మాలి కదా! పెంచిన వాళ్ళని పోగొట్టుకున్నదాన్ని, కన్న వాళ్ళని పోగొట్టుకోలేను బావ. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు గొడవలన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మొదలవుతాయి బావ. జ్యోత్స్న విషయంలో తాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మనకు పూర్తిగా తెలీదు కదా! జ్యోత్స్న సీఈఓ అవ్వలేదంటే మళ్ళీ గొడవలు మొదలవుతాయి బావ. అది పూర్తిగా మనకు సంబంధం లేనిది. మనకు సంబంధం లేకపోవడం ఏంటి బావ? అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే వెతికిందెవరు? జ్యోత్స్న మనవా? ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఆ మనిషే కారణమైంది. తిరిగి రావడానికి మనం కారణమయ్యాము. ఇది కూడా జ్యోత్స్న తట్టుకోలేదు. జ్యోత్స్నకు భయపడుతున్నావా దీపా? నిజాయితీ కంటే శత్రువు కంటే నీతి లేని బంధువు చాలా ప్రమాదం బావ. కొన్ని కుక్కలు అన్నం పెట్టిన చేతిని కూడా కరుస్తాయి బావ. వాటికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మరదలా. మనకి, మన కుటుంబానికి ఎవరు అన్యాయం చేస్తారో మనకిప్పుడు తెలుసు. వాళ్ళ డబ్బుల వెనుక మోసం ఉంటే, వాళ్ళ డబ్బుల వెనుక బాధ ఉంటుంది. ఎవరు ఏమైపోయినా పర్లేదు కానీ, ఈ బాగుంటే చాలని వాళ్ళనుకుంటారు. మనం బాధ పెట్టిన వాళ్ళని కూడా బాగు చేసి, మంచి వాళ్ళుగా మార్చి, ఆ ఇంటిని ఒక బృందావనంలా మార్చాలని మనం అనుకుంటున్నాం. అసలు మన లక్ష్యం ఏంటి? సరే, మన అనే విషయం పక్కన పెడదాం. నా లక్ష్యం ఏంటో తెలుసా మరదలా? మళ్ళీ ఏమైనా మార్చుకున్నావా బావ? మార్చుకోలేదు మరదలా.
కానీ మరింత బాధ్యత తీసుకున్నాను. నువ్వే ఆ ఇంటి అసలైన వారసులని చెప్పే ముందు ఆ ఇంట్లో ఒక్క సమస్య కూడా ఉండకూడదు. కానీ ఇప్పుడు సమస్యలున్నాయి. తాత తీసుకున్న నిర్ణయం వల్ల కొన్నిటికి పరిష్కారాలు దొరుకుతాయనే నా నమ్మకం. తాత ఇప్పుడు నన్ను పూర్తిగా నమ్ముతున్నాడు. కానీ జ్యోత్స్న కూడా తనకి మనవరాలే. నిజం తెలిసేంత వరకు. కాబట్టి కొన్నిసార్లు సందర్భాలకు తగిన నమ్మకాలు మారుతాయి. కొబ్బరికాయ కుళ్ళిపోయిందనో, జ్యోత్స్న తిట్టిందనో నువ్వేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఒక మంచి జరగబోతుంది. జరగబోయే మంచికి, తీసుకోబోయే నిర్ణయాలకి మనం కట్టుబడి ఉండాల్సిందే. అందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. నాదేముందిలే బావా! అంతా నీ చేతుల్లోనుంది. నా ఒంటిగా ఏం లేవు దీపా! నీతో కలిసే ఉన్నాయి. నీకు నరకాసుర సంహారం తెలుసు కదా! కృష్ణుడు అలసిపోయి ఆగిపోతే ఆయుధాన్ని సత్యభామ తీసుకుంది. నా చేయి జారిపోతున్న ఏ అవకాశాన్నైనా నువ్వు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ మాటని ఎలా అర్థం చేసుకోవాలి బావా! గెలుపు మనిద్దరిని దాటి బయటికి పోకూడదు అని. అదే నా బలహీనత బావా! ఆ బలహీన ఆ బలహీనతకున్నంత బలం దీపా! మామయ్యకి బుల్లెట్ ఎలా తగిలిందో నిరూపించమని అత్తయ్య చెప్పింది. కానీ దానికంటే ముందు మనం చేయాల్సింది చాలా ఉంది దీపా! మనం వెంటనే బయలుదేరాలి. ముందు టిఫిన్ తిను బావా! నువ్వు తినేదాన్ని నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. నువ్వు కూడా తిను దీపా! అని కార్తీకైతే దీప కూడా తినిపిస్తూ ఉంటాడు. కొట్టినట్టు పెడతావేంటి బావా! ఇంకా దశరథ దగ్గరికైతే జ్యోత్స్న వస్తూ ఉంటుంది. డాడీ ఏంటి జ్యోత్స్న? నేను కాకుండా మీకింకెవరైనా పిల్లలున్నారా? నువ్వేమడుగుతున్నావో నీకు అర్థమవుతుందా? పోనీ అర్థం కాకే అడిగాననుకో డాడీ. ఆన్సర్ చెప్పొచ్చుగా. నాకొక్కరే భార్య, ఒక్కరే కూతురు. అంటే మీ కూతురే మీ వారసురాలు కదా! మీ తర్వాత మీ వారసత్వాన్ని కొనసాగించాల్సింది మీ కూతురే కదా! అవును. అలాంటి కూతురు మీ కంపెనీలో సీఈఓగా ఉండాలా లేదా నాన్న? చెప్పు డాడీ. మీ మార మీ వారసత్వాన్ని కొనసాగించే నీ కూతురు అంటే నేనే కదా సీఈఓగా ఉండాల్సింది. నీ తెలివితేటల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను జ్యోత్స్న. నేను నీ కూతుర్ని గదా! నా ఆస్తి మొత్తం నీదే జ్యోత్స్న. నాకు ఆస్తే కాదు, పదవి కావాలి. ఆస్తి పోతే నేను మాత్రం రోడ్డున పడతాను. అదే కంపెనీ నష్టపోతే ఎంతమంది రోడ్డున పోతారో ఆలోచించుకో. ముందు ఈ కూతురు గురించి ఆలోచించండి నాన్న. ఆలోచించాను కాబట్టే కార్తీక్‌ని సీఈఓ పదవి నుంచి తీసేసిన తర్వాత నిన్ను సీఈఓగా చేస్తే సైలెంట్‌గా ఉన్నాను. చాలా నష్టపోయాం. అయినా సరే నీకు 30 డేస్ టైమ్ ఇచ్చాం. నువ్వు ప్రూవ్ చేసుకోలేదు. ఇప్పుడు కంపెనీయే వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయేలా ఉంది. నీకు నేను సపోర్ట్ చేయలేను. దశరథ్ అంటుంటే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. ప్లీజ్ డాడీ నన్ను సీఈఓగా తీసేస్తే నా పరువు పోతుంది. ఎంప్లాయీస్ ముందు తలెత్తుకోలేను. మై హంబుల్ రిక్వెస్ట్ నాన్న. నన్ను సపోర్ట్ చేయి డాడీ. కుదరదని చెప్తున్నాను కదా! అర్థం కావట్లేదా? అప్పుడే శివనాథ్ అయితే వస్తుంటాడు. ఏ దశరథా? ఏమైంది? సీఈఓగా ఉంచమని జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది నాన్న. అప్పుడు శివనారాయణ అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది నేను, నీ నాన్నో కాదు. బోర్డ్ మెంబర్స్ అంతా కలిసి ఆమోదిస్తేనే అది నిర్ణయం అవుతుంది. నేను ప్రపోజల్ పెట్టినప్పుడు ఎవరు రిజెక్ట్ చేయలేరు. అందుకే ఈఓ పోస్ట్‌లో నువ్వు ఇన్ని రోజులు కూర్చోగలిగావు. కానీ దాన్ని నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఇప్పుడు ఆ కుర్చీ సమర్థవంతమైన నాయకుడి కోసం ఎదురు చూస్తుంది. అర్హత ఉన్నవాళ్ళు మాత్రమే దాంట్లో కూర్చోగలరు. ఇప్పుడు పార్వతి, జ్యోత్స్న మీ మనవరాలు. అంతకు మించిన అర్హత ఏం కావాలండి? ఇప్పుడు అప్పుడు శివనారాయణ మీ మనవరాల్ని ఒక 50,00,000 కావాలని అడుగుమను కొనిస్తాం. అది నా వ్యక్తిగతం. కానీ కంపెనీ సభ్యుల వ్యక్తిగతం బలమైన నిర్ణయాల మీద, విజయాల మీద ఆధారపడి ఉంటాయి. అప్పుడు దశరథ బలమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సామర్థ్యం, తెలివితేటలు కావాలి. ఆ 2 నీ దగ్గర లేవని నువ్వు నిరూపించుకున్నావు జ్యోత్స్న. నిన్ను చూసి బోర్డు మెంబర్స్ షేర్స్ అమ్మి పారిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కావాల్సింది నడిపించేవాడు కాదు, నమ్మకం కలిగించేవాడు. అప్పుడు శివనారాయణ నమ్మకం కలిగించే వ్యక్తి ఎవరో ఈరోజు తెలుస్తుంది. అప్పుడు పారు మీరన్నది నిజమేనండి. ఈ ఇంట్లో ఎంతసేపు మగవాళ్ళే నిర్ణయం తీసుకుంటారా? ఆడవాళ్ళకి అధికారం లేదా? అంటుంటే అప్పుడే శివనారాయణ పారిజాతం. నేను మాట్లాడేది సుమిత్ర గురించండి. ఇప్పుడు సుమిత్ర అత్తయ్య గారు అవును సుమిత్ర. దశరథ కంపెనీ కోసం జీవితాన్ని ధారపోస్తే నువ్వు దశరథ కోసం జీవితాన్ని ధారపోసావు. దశరథ సాధించిన విజయాల్లో నీకు భాగ్యం ఉంటుంది. అప్పుడు పారు అయితే కన్న తల్లిగా ఆ సుమిత్రకు నిర్ణయం ఉండదా? ఆ కన్న తల్లి గౌరవాన్ని మీరు లెక్కల్లోకి తీసుకోరా? కోడలికి ఈ ఇంటి నిర్ణయాల్లో జోక్యం చేసుకునే అర్హత లేదా అని పారు అంటూ ఉంటే అప్పుడు దశరథ పిన్ని ఇది కంపెనీకి సంబంధించిన విషయం అంటుంటే అప్పుడు శివనారాయణ దశరథ నువ్వు ఆగు. పారిజాతం ఇలా అడగడం తప్పే ఉండొచ్చు. కానీ అడిగిన దాంట్లో న్యాయం ఉంది. సుమిత్ర ఈ ఇంటి మహాలక్ష్మి. తను కన్నీరు పెట్టే ఏ పని మనం చేయడం మంచిది కాదు. అందుకే మన నిర్ణయాల్లో సుమిత్ర కూడా భాగం ఉంది. అమ్మ సుమిత్ర మా నిర్ణయాలని పక్కన పెట్టు. నా కొడుకు బోర్డు మెంబర్స్ నా మాట కాదనరు. కాదన్నా అవునని ఒప్పించడానికి నా పక్కన ఒకడున్నాడు. నీ నిర్ణయం చెప్పమ్మా. నీ కూతురు సీఈఓగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? నీ కోరిక అదే అయితే మేమంతా దానికి సరే అంటామమ్మా. అప్పుడు ఈ పారు ఇంకా ఆలోచిస్తావేం సుమిత్ర? ఈ ఇంటి వారసురాలే
సీఈఓ స్థానంలో ఉండాలని చెప్పు. అప్పుడు జ్యోత్స్న, చెప్పు మమ్మీ నీ కూతురిని గెలిపించడానికి నీకొక అవకాశం వచ్చింది. చెప్పు మమ్మీ నా పేరే అని. అందరూ నీ నిర్ణయాన్ని గౌరవిస్తామంటున్నారు. నీ కూతురికి ఓ విలువైన స్థానం ఉండాలి అని నీకు మాత్రం ఉండదా? జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్‌కి నీ కూతురు సీఈఓగా ఉంటుందంటే నీకు చెప్పుకోవడానికి ఎంత ప్రౌడ్‌గా ఉంటుంది మమ్మీ. అప్పుడు సుమిత్ర, నా నిర్ణయాన్ని గౌరవించి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. ఒక తల్లిగా నా కూతురు గురించి నేనేం కోరుకుంటానో అదే నేను చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు పారు దీని బంగారం లాంటి భవిష్యత్తుగా నువ్వు కోరుకునేది అంటుంటే అప్పుడే సుమిత్ర అయితే నా మనసు మీరు తెలుసుకున్నారు అత్తయ్య గారు అని సుమిత్ర అయితే అంటూ ఉంటుంది. నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూడాలి అనుకుంటున్నాను అని సుమిత్ర అంటుంటే జ్యోత్స్న, పారు వాళ్ళైతే షాక్ అయిపోతూ ఉంటారు.